నా పేరు పసుల కార్తిక్ అన్న. నాది ములుగు జిల్లా మహమ్మద్ గౌస్పల్లి గ్రామానికి చెందినవాడిని. గత ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో, ఆగస్టు నెలలో మాకు రెండో విడత దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసింది. అందులో కార్యదర్శి నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు పారదర్శకంగా మమ్మల్ని ఎంపిక చేసిందన్న. మాకు గత ప్రభుత్వం హయాంలోనే అమౌంట్ ఎస్సీ కార్పొరేషన్లో పడి ఉందన్న. పడి ఉన్నాక ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాక కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి దాన్ని ఫ్రీజ్ చేసి పరేషన్లు ఎన్నిసార్లు అడిగినా కానీ మాకు ప్రభుత్వం నుంచి ఏం సూచనలు రాలే, మాకేం గైడ్లైన్స్ రాలే అని కలెక్టర్కు చాలాసార్లు మెమరాండం ఇచ్చినాం. ఎంపీడీఓలకు, మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి ఒక 2-3 సార్లు బట్టి విక్రమార్క సార్ గారిని కూడా కలవడం జరిగిందన్న. జరిగితే మా దృష్టిలో ఉన్నది అని అంటాడు కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగానే ఉన్నదన్న. దృష్టిలో ఉన్నదని అంటే ఏం లాభం అన్న, ఇదే విధంగా ఉన్నదన్న. అందుకే మా గోస ఇప్పుడు కలెక్టర్ల కాడిస్తే ఇది ప్రభుత్వం దృష్టికి రావట్లేదన్న. అందుకే మా దళితులు అందరం ఒక దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులం అందరం మేము కమ్యూనికేషన్ అయ్యి మా గోడు వినిపించుకోవాలని చెప్పేసి డైరెక్ట్ ప్రజాభవన్కి వచ్చినామన్నా. మేము దరఖాస్తు ఇచ్చినాం. దరఖాస్తు ఇస్తే కనీసం ఆ దరఖాస్తులో ఏం రాసి ఉన్నది, వీళ్ళు ఎందుకు ఇస్తాన్లు, వీళ్ళు ఎందుకు వచ్చిండ్లు, ఇన్ని దరఖాస్తులు రావడం ఏంది అనేది, ఒకటే ఇష్యూ మీద ఇన్ని దరఖాస్తులు ఎప్పుడన్నా వచ్చినాయి అన్న. అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలన్నా. మా దళితుల పొట్ట కొట్టొద్దన్నా. రిక్వెస్ట్ అన్నా, మేము రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఈ రేవంత్ రెడ్డి గారికి దళితుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, దళితులు ఆర్థికంగా ఎదగాలని వారు కోరుకున్నా కానీ వెంటనే రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేసి మా దళితులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామన్నా. నీకు రాజకీయ కక్షలు ఏమన్నా ఉంటే నువ్వు రాజకీయ నాయకులతో చూసుకో రేవంత్ రెడ్డి సార్. మా దళితుల పొట్ట కొట్టకు సార్. మేము దళితులను చేసుకుంటే బతికేటోళ్ళం. 10 లక్షలు వస్తే మా భార్య పిల్లలను మంచిగా చూసుకొని మేము ఏదో జీవనోపాధి చేసుకుంటా, మేము ఒక అంచెలంచెలుగా మేము కూడా కొద్దిగా సమాజంలో గుర్తింపు పొంది మేము కూడా మంచి బతుకుదామని అనుకున్నాం. కానీ నువ్వు మాకు అడకదినే స్థాయికి మమ్మల్ని చేస్తున్నావు. నువ్వు ఈ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేసి మా దళిత కుటుంబాలను అందరినీ నువ్వు ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఈ ఎట్లయితే మీరు ఒకవేళ విడుదల చేయకుండా ఇదే కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటా చేస్తే రాబోయే రోజులలో మీకు గ్రామాలలో తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందన్న. సరే, మేము ఎంత రిక్వెస్ట్ చేస్తున్నామో అంత కూడా కొట్లాడడానికి మేము సిద్ధమన్నా. ఇది వదిలిపెట్టేది లేదన్నా. కంపల్సరీ ఈ దళిత బంధును సాధించుకుంటాం. మా దళితుల కళ్ళల్లో వెలుగులు చూస్తామన్నా. ఆయన కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో పెట్టిండో కానీ ఒక దళితుడిని అది ఉన్నతంగా చూడాలి, వాడిని కూడా సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి, వాడిని కూడా ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో పెట్టిండు అన్న. దీన్ని మేము కంపల్సరీ మా కోయిల మహేష్ అన్న నేతృత్వంలో, మా దళిత బంధు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడన్న ఆయన నేతృత్వంలో కంపల్సరీ మేము దీన్ని సాధించుకుంటాం. సాధించుకునేదాకా వదిలిపెట్టేది లేదు. నిలబడతాం, కలబడతాం, గెలుచుకొని పోతాం.